ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారితో మాట్లాడేశాం అన్నయ్య. వీళ్ళిద్దరి జాతకాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ జాతకాల ప్రకారం ఓ నెల రోజుల వరకు ఈ శుభకార్యం జరిపించకపోవడమే మంచిదంటున్నారు. దారుణం, అన్యాయం. మరీ ఇంత పెద్ద అబద్ధమా? నెల రోజుల తర్వాత ఫోన్ చేస్తే మంచి ముహూర్తం చెప్తానన్నారు. ముహూర్తం పెట్టడానికి వీళ్ళ అడ్డును ఆపేవాళ్ళే లేరా? ఉన్నారా అండి? అందరూ ఇంట్లోనే ఉన్నారా? నిజం నిద్రపోవచ్చు, కానీ చచ్చిపోదు. కరెక్ట్ టైంకి నిద్ర లేచొచ్చింది. అమ్మయ్య, అమ్మాయి తరఫున వారు కూడా ఉన్నప్పుడు మాట్లాడితేనే బాగుంటుంది అనుకున్నాను. ఉండడం మంచిదైంది. పంతులు గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉండవమ్మా, ఎంత పెళ్లి కొడుకు తల్లివైతే మాత్రం ఫ్లో కట్టేస్తావేంటి? ఫ్లో పోతుంది కదా. వీళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, సెట్ అయ్యాయి. పెళ్లి ముహూర్తాలు పెట్టింది నేను, చెడింది. సరే, అంత బ్యాడ్ సిచ్యువేషన్లో మేడ పట్టిన వాడిలా సంభావన అడిగితే బ్యాడ్గా ఉంటుందని అన్నీ మూసుకొని పెళ్లి పందిట్లో నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత హాస్పిటలే పెళ్లి పందిరై ఈ అబ్బాయి తాళి కట్టాడని తెలుసుకొని వచ్చాను. ఇప్పుడు నా సంభావన అడగడం న్యాయమే కదా? ఏమంటారు? ఇది అడగడానికి ఫోన్ కట్ చేసిన మరుక్షణమే పరిగెత్తుకుని రావాలా ఏంటి పంతులు గారు? అడిగితే ఆంటీయో అంకులో ఎవరో ఒకరు ఫోన్లో నుంచి పంపించేవాళ్ళు కదా మీ సంభావన. అంటే బాబు, మేం ముహూర్తాలు అడిగింది ఈ పంతులు గారిని కాదు, పెద్ద పంతులు గారిని. పెద్ద పంతులు గారా? పెద్ద పంతులంటే మా నాన్న. కాలం చేసి 10 ఏళ్ళు అవుతుంది. అయినా ఫోన్లో టచ్లో ఉన్నారా మీకు? హౌ, ఇదెలా సాధ్యము? పంతులు గారు, పెద్ద పంతులు గారు అంటే మీ నాన్నగారు కాదండి. ఆ పంతులు గారి పేరే పెద్ద పంతులు గారు. అవునవును. అన్యాయం, మోసం. తరతరాల నుంచి మీ వంశం వారు మా వంశం వారితో అన్ని రకాల ముహూర్తాలు పెట్టించుకుంటూ అన్ని విధాల సంభావనలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ ఒక్క పెళ్లి సంభావన ఎగ్గొట్టడానికి ఎవరో ఊరు పేరు లేని పెద్ద పంతుల దగ్గరికి వెళ్తారా? ఏమండి, అయిందేదో అయిపోయింది. ఈ టైంలో మీ మనసు బాధపడ్డా నాకు ఇష్టం లేదు. మీ సంభావనతో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. 10,000కి మాట్లాడుకున్నాను, 1000 అడ్వాన్స్ తీసుకున్నాను. అది పోను 20,000 తీసుకోండి. పెద్ద మనుషున్న వాడిని పెద్ద మనిషి అంటారు. అతను ఎలా ఉంటాడో ఇతను చూసి నేర్చుకోండి. చూడండి కృష్ణప్రసాద్ గారు, ఆ పెద్ద పంతులను వీళ్ళేమడిగారో నాకు తెలియాలి. ఆయనేం చెప్పాడో నేను తెలుసుకోవాలి. అది నిజమో కాదో డబుల్ సంభావన తీసుకున్నవాడిలా నేనే చెప్పాలి. మీ సంభావన మీకు ముట్టింది కదా, ఇక వెళ్ళొచ్చు కదా. డబ్బులు ఎగ్గొట్టేవారి మాట నేను వినను. మీరు చెప్పండి. ఏం లేదండి, పిల్లల జాతకాల ప్రకారం శుభకార్యానికి ఇంకో 1 month దాకా ముహూర్తాలు లేవని చెప్పారట. అయితే వాడు పెద్ద పంతులు కాదు, పెద్ద తలక మాసిన సన్నాసి. ఈ మాసం దివ్యమైన మాసం. ముహూర్తాలు లేకపోవడం ఏంటి? ఉండండి, ఇప్పుడే చూసి చెప్తాను. పంతులు గారు, ఇలా వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి.
అమ్మాయి అబ్బాయిల జాతకం ప్రకారం రేపు రాత్రి 10:10 దివ్యమైన ముహూర్తం ఉంది. సార్ రండి సార్ రండి. డాక్టర్, మీరు చెప్పినట్టే స్పెషలిస్ట్ ని తీసుకొచ్చాను. నమస్తే డాక్టర్, ప్లీజ్ కమ్. భూమిని కాపాడండి. డాక్టర్, మీ మీదే ఆశలు పెట్టుకున్నాను. నా కూతుర్ని ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్. ముందు నన్ను చెక్ చేయనివ్వండి, తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్, డాక్టర్ డాక్టర్ డాక్టర్, నన్ను క్షమించండి, నేను ఈ ఆపరేషన్ చేయలేను. మీరే ఇలా అంటే ఇంకెవరు చేస్తారు డాక్టర్? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్లీజ్ నా కూతుర్ని బ్రతికించండి. డబ్బు గురించి కాదు సమస్య, ఆ బుల్లెట్ గుండెకి చాలా దగ్గరగా వెళ్ళింది. బుల్లెట్ బయటకు తీసేప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.